నేను ఎప్పటి నుంచినో చెప్తున్నా, భారతదేశం మీద పడేడుస్తావు ఏంద్ర నాయన. ఆ మధ్యన చైనా వాళ్ళ మీద 400% దాకా సుంకాలు వేసి ఆ తర్వాత మళ్ళీ 19కి తగ్గించేసింది నువ్వు. ముందు రష్యా నుండి అత్యధికంగా ఆయిల్ కొంటుంది చైనా. వాళ్ళని వదిలేసి భారత్ మీద పడ్డం ఏంటి? మీకు మీకు అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి మా మీద పడేటటువంటిది ఏంటి అన్నటువంటిది మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటూ వస్తుంది. ఇప్పుడు ట్రంప్ దాని మీద స్టేట్మెంట్ ఇచ్చాడు. నాటో దేశాలన్నీ రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం పిలుపునిచ్చారు. దాంతోపాటు రష్యన్ పెట్రోలియం కొంటున్న చైనా మీద 50 నుంచి 100% సుంకాలు విధిస్తానని కూడా ట్రంప్ సంకేతం పంపారు. భారీ స్థాయిలో డ్రాగన్పై సుంకాలు విధిస్తేనే రష్యా ఉక్రెయిన్ యుద్ధం నిలిచిపోతుందని తాను విశ్వసిస్తున్నట్టు ప్రకటించారు. కొన్ని నాటో దేశాలు ఇప్పటికే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందనడం దిగ్భ్రాంతిని కలిగిస్తోందని ఇప్పటికి కూడా కొంటున్నారని ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. యుద్ధాన్ని నిలువరించేందుకు కావాల్సిన నిబద్ధత కొన్ని నాటో దేశాల్లో 100% కన్నా ఎంతో తక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ముందు వాడెవడితోనో యుద్ధం గురించి చూడడానికి ముందు వీడి దేశం బాగుండాలి కదా, అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇదే ప్రభుత్వం నడపడం అంటే రోజు సోషల్ మీడియాలో సొల్లి కబుర్లు చెప్పడం కాదు, లేకపోతే సోషల్ మీడియా గవర్నెన్స్ కాదు కావాల్సింది, రియల్ గవర్నెన్స్, రెస్పాన్సిబుల్ గవర్నెన్స్. ఏ దేశానికి ఆ దేశ ప్రయోజనాలు ముఖ్యం ఫస్ట్. పక్క దేశాలకు సంబంధించిన మిత్ర దేశమా శత్రు దేశమా ఇవన్నీ తర్వాత. ముందు తన ప్రజలకి కష్టం లేకుండా చూసుకోవాలి. ఎవడో ఉక్రెయినోడు ఎవడో రష్యా ఓడి కొట్టుకుంటుంటే దానికోసం అని చెప్పి ఆయిల్ ఆపేస్తే అమెరికా వాడి దగ్గర $100 పెట్టి నువ్వు అమెరికా అనేటటువంటి వాడు ఆంక్షలు సరిగ్గా పెట్టాలి. ఫస్ట్ ఆ ఆయిల్ వీడు అమ్మగలగాలి తక్కువ రేటు. నువ్వు అట్ట అమ్మగలిగితే అప్పుడు నువ్వు రష్యా ఆయిల్ కొనొద్దని చెప్పచ్చు. అట్ట కాకుండా వాడెవడో వాడితో యుద్ధం చేస్తుంటే మేమందరం రెచ్చగొట్టి ఉక్రెయిన్ తీసుకెళ్ళి రష్యా మీద రెచ్చగొట్టాం కాబట్టి రష్యా యుద్ధం చేయకుండా ఆపేయాలంటే మీరు ఆయిల్ కొనొద్దు అని చెప్తే వీళ్ళు ఆయిల్ కొనకపోతే వాళ్ళ దేశాల జనాలు ఆనందంతారు, వాళ్ళ మీదనే వ్యతిరేకత అవుతుంది. అప్పుడు వెళ్ళి ట్రంప్ ఏమైనా ఓటేపిస్తాడా? బుర్ర తక్కువ రాజకీయాలు ఇదే తలనొప్పి.